గోశాలల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు. గోశాలల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, ఈ రోజు గోశాలల అభివృద్ధి సంరక్షణ నిర్వహణకు సంబంధించి ఈ రోజు కీలకమైనటువంటి సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఈ సమీక్షా సమావేశానికి సీఎంఓ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్ రాజు, అదేవిధంగా అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి గోపి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సమీక్షా సమావేశము పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరుగుతా ఉంది. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే నిర్ణీతమైనటువంటి గడువులోగా ఆ కమిటీని వేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. గో సంరక్షణ నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా ఈ గోశాలల ఏర్పాటు ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మొదటి దశలోనైతే రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, అదేవిధంగా కాలేజీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఈ రోజు సమావేశంలో సూచించారు. అందుబాటులో ఉన్నటువంటి స్థలాలను గుర్తించాలని చెప్పి కూడా అధికారులని ఆదేశించారు. దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచనలు చేశారు. ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా పశువుల్ని అక్కడ కట్టేసిన తర్వాత, అక్కడ తోలిన తర్వాత వాటికి మేత వేసేందుకు స్వేచ్ఛగా ఆ పశువులన్నీ కూడా, ఆ గోవులన్నీ కూడా తిరిగేందుకు వీలుండే విధంగా విశాలమైనటువంటి ప్రాంతాల్లో ఈ గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం సూచించారు. అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి, గోవులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అని చెప్పి కూడా సూచించారు. సో నిర్వహణ సంరక్షణలో ధార్మిక సంస్థలను కూడా భాగస్వామ్యం చేసి మరింత సమర్థవంతంగా వాటిని నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ గోశాలల నిర్మాణం కావచ్చు, నిర్వహణ కావచ్చు, సంరక్షణకు సంబంధించినటువంటి బడ్జెట్ ను అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని చెప్పి కూడా అధికారులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి డిజైన్లు ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అధికారులు ఇచ్చినటువంటి ఆ డిజైన్లను ఈ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇటు షెడ్ల నిర్మాణం కావచ్చు, ఇతర డిజైన్లలో కొన్ని మార్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మరొక 4-5 రోజుల్లో తుది మోడల్ను ఖరారు చేయాలని చెప్పి అధికారులని ఆదేశించారు. శ్రీనివాస్. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.